వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఆత్రంగా అవినీతి చేయడం తప్ప అయ్యా కొడుకులు జోగి రమేష్, జోగి రాజీవ్ మధ్య సరైన అండర్స్టాండింగ్ లేనట్టుంది. పాపాలు పండి దొరికిపోయినప్పుడు తోడు దొంగలు ఇద్దరు ఒకే మాట చెప్పాలి అన్న కనీస పరిజ్ఞానం వీళ్ళకి లేనట్టుంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో జోగి రమేష్ పుత్రరత్నం జోగి రాజీవ్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు జోగి రమేష్ ఆవేశంగా రోడ్డు మీదకు వచ్చి అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరైనా కొంటారా అని ఆవేశంగా ప్రశ్నించారు. ఈ వైసీపీ వాళ్ళ బుద్ధులు తెలియని వాళ్ళు ఎవరైనా జోగి రమేష్ ఆవేశం చూశారంటే తండ్రి కొడుకులు ఇద్దరు అమాయక చక్రవర్తులు అని పొరపడే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళ జాతకం అందరికీ తెలుసు కాబట్టి ఎవరు అలా అపోహపడే అవకాశం లేదులేండి. రోడ్డు మీద తండ్రి ఇలా ఆవేశంగా ప్రశ్నించాడా? పోలీసుల కస్టడీలో ఉన్న జోగి రాజీవ్ తన దగ్గరికి వచ్చిన మీడియా ప్రతినిధులతో అందరూ కొన్నట్టే మేము కొన్నాం, ఇందులో తప్పేంటి అని అమాయకంగా ప్రశ్నించాడు. జోగి రమేష్ తన కొడుక్కి అవినీతి ఎలా చేయాలో నేర్పించాడు కానీ దొరికిపోయినప్పుడు ఎలా మాట్లాడాలో చిలక పలుకుల్లాగా నేర్పించినట్టు లేడు. అసలు ఇంతకీ ఏంటి అగ్రిగోల్డ్ భూ కబ్జా భాగోతం? సింపుల్ గా చెప్పాలి అంటే అగ్రిగోల్డ్ స్కామ్ కి సంబంధించిన భూమి సర్వే నెంబర్ 87. ఈ సర్వే నెంబర్లో భూమి అటాచ్మెంట్ లో ఉంది కాబట్టి దీనికి ఎవరూ కొనడానికి వీల్లేదు. మన జోగి రమేష్ ఏం చేశాడంటే 87 సర్వే నెంబర్ పక్కనే ఉన్న ఎలాంటి వివాదాలు లేని 88 సర్వే నెంబర్లో భూమిని కొన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత సర్వే నెంబర్ తప్పు పడిందంటూ 88వ నెంబర్ని 87వ నెంబర్గా మార్చుకున్నాడు. ఆ రకంగా అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేశారు. కొన్ని నెలల తర్వాత అదే స్థలాన్ని జోగి రమేష్ బినామీ అయిన వైసీపీ కార్పొరేటర్ కి అమ్మేశారు. ఇంత జరిగింది.